thing to build a church. కాబట్టి ఒక సంఘాన్ని కట్టడం ఎంతో కష్టమైన పని. You know how difficult it is to build unity between husband and wife? భార్యాభర్తల మధ్య ఐకమత్యం కలిగి ఉంటే ఎంత కష్టమో మీకు తెలుసా? All of you married people know that. పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు మీకు. You won't divorce your husband or wife. నీ భార్యకో భర్తకో నీ విడాకులు ఇవ్వవు. I'm sure you love each other, you serve each other. నాకు తెలుసు మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, మీరు సేవించుకుంటున్నారని. But you fight and you quarrel. కానీ మీరు తగాదులు పెట్టుకుంటారు, పోట్లాటలు పెట్టుకుంటారు. Okay, that's all right, but you don't even ask forgiveness from one another. సరే, అది చేసిన తర్వాత కూడా ఒకరినొకరు క్షమాపణ అడగట్లేదు. That's terrible. అది ఎంతో ఘోరం. See, wherever I go in different homes, నేను ఎప్పుడైనా వేరు గృహాలకు వెళ్ళినప్పుడు, there are small children there, చిన్న బిడ్డలు ఉంటారు అక్కడ, 7, 8, 9 years old, 7-8 సంవత్సరాలు, maybe 2 or 3 children. 2-3 పిల్లలు ఉంటారు. I ask them a question. వారిని ఒక ప్రశ్న అడుగుతాను. Do your children fight with each other? పిల్లలు మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారా, కొట్టుకుంటారా? మీరు Children are honest. పిల్లలు ఎంతో నిజాయితీగా They ఉంటారు. don't tell lies. వాళ్ళు అబద్ధాలు చెప్పరు. Not in this matter. ఈ విషయంలో అయితే మాత్రం Every home they have told me, yes uncle, we fight with each other. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చెప్తారు, అవును మేము కొట్టుకుంటామండి అని చెప్పారు. I say, I have great hope for you because you are honest. మీరు నిజాయితీగా యథార్థంగా ఉన్నారు కాబట్టి గొప్ప నిరీక్షణ ఉంది మీ ఎడల నాకు. If you had so, no uncle, we don't fight. If you had said that, లేదు అసలు మేము కొట్లాట అంటే ఏంటో తెలియదు అని చెప్తే, I had said you are liars. I have no hope for you. మీరు అబద్ధికులు, అసలు మీ మీద నాకు ఎటువంటి నిరీక్షణ లేదని చెప్తాను. But because you are honest, మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి there's hope for you. మీకు ఒక నిరీక్షణ There's ఉంది. always hope for honest people. యథార్థవంతులకు ఎప్పుడూ ఒక నిరీక్షణ ఉంటుంది. But I also tell them, నేను ఇంకో మాట కూడా చెప్తాను వాళ్ళకు. when you fight, మీరు ఇలా కొట్టుకున్నప్పుడు in 5 minutes you have forgiven each other and become friends, right? 5 నిమిషాల్లో మీరు ఒకరినొకరు క్షమించుకొని మరలా స్నేహితులు అవుతారు కదా? They say yes. అవునవును అని చెప్తారు. I say that is the difference between children and older people. పిల్లలకి పెద్దలకి అదే తేడా. You fight, in 5 minutes you become friends. వాళ్ళు చిన్నపిల్లలేమో కొట్టుకొని 5 నిమిషాల్లో మరలా స్నేహితులు అవుతారు. Husband and wife fight 5 days, they won't talk to each other. భార్యాభర్తలేమో కొట్టుకొని 5 రోజులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. Because they are old. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు. They are not like children. వాళ్ళు చిన్నపిల్లలు కాదు. And some brothers fight 5 years, they will not have fellowship. కొంతమంది సహోదరులు కొట్టుకొని 5 సంవత్సరాలు మాట్లాడుకోరు. That is the problem. అది సమస్య. That's why Jesus said you must become like little children. అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు చిన్న బిడ్డల వలె మార్పు పొందాలని. Okay, there are some disagreements, it doesn't matter. అవును, కొన్ని విషయాలు మనం అంగీకరించలేమో, అది సరే. But in 5 minutes everything is settled. కానీ 5 నిమిషాల్లో మొత్తం సరి చేసుకోవాలి. Isn't it wonderful if we can have a church like that? అటువంటి సంఘం మనం కలిగి ఉంటే అది ఎంతో అద్భుతం కాదా? Not that you never fall. అంటే మీరు ఎప్పుడు పడిపోలేదు, పడిపోరని కాదు. As soon as you fall, మీరు పడిపోయిన వెంటనే you apologize. వెంటనే క్షమాపణ అడగాలి. Say, I'm sorry. నన్ను క్షమించండి, It is my fault. అది నా తప్పు, Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Very difficult to say that. ఆ విధంగా చెప్పడం ఎంతో కష్టం. Because we are so proud. ఎందుకంటే మనం ఎంతో గర్విష్ఠులం. How shall we build fellowship? మరి ఏ విధంగా మనం సహవాసంలో కట్టబడతాం? To all married people, newly married people, I always give this advice. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి నేను ఏ విధంగా చెప్తుంటాను. Sometimes they ask me, Brother Jack, can you give me one sentence advice for married people? కొన్నిసార్లు ఈ విధంగా అడుగుతారు, జాక్ గారు వివాహమైన వారికి ఒక సలహా ఇవ్వండి. మీరు Sure. ఇస్తాను. Be quick to ask forgiveness from each other. క్షమాపణ అడగటంలో ఎంతో త్వరపడండి ఒకరినొకరు. And be quick to forgive one another. ఒకరినొకరు క్షమించే విషయంలో కూడా త్వరపడండి. All of you young people who are not yet married, ఇక్కడ పెళ్లి కాని యవనస్తులు, practice it now. ఇప్పటి నుంచే మీరు అభ్యాసం చేయండి. Practice. అభ్యాసం చేయండి. You know how to ask forgiveness? మీకు తెలుసా క్షమాపణ ఏ విధంగా అడగాలి? That's another thing I must tell you. నేను ఇంకో విషయం చెప్పాలి మీకు. How do you ask forgiveness from somebody? వేరే వారి దగ్గర నుంచి క్షమాపణ ఏ విధంగా అడగాలి? This is how many people ask. అనేక మంది అడుగుతారు, If I have hurt you, please forgive me. ఒకవేళ నేను నిన్ను గాయపరిచి ఉన్నట్లయితే క్షమించండి అని అడుగుతారు. That is not the way to ask. ఆ విధంగా అడగకూడదు క్షమాపణ. That is saying, I don't think I have hurt you. అంటే అసలు నేను గాయపరిచాను నేను అనుకోవట్లేదు. But if you are so stupid to think I have hurt you, ఒకవేళ నువ్వు బుద్ధిహీనుడివై ఆ విధంగా అనుకుంటే, then please forgive me. ఒకవేళ అలా అనుకుంటే నాకు క్షమించు. Is that the way to ask forgiveness? ఆ విధంగా నాకు క్షమాపణ అడిగేది? If I have hurt you, ఒకవేళ నిన్ను గాయపరిచినట్లయితే, I don't believe it. నేనైతే అనుకోవట్లేదు. But if you are so stupid to think like that, నేనంత బుద్ధిహీనుడివై ఆ విధంగా అనుకుంటే, okay, forgive me. సరే నన్ను క్షమించు. You are actually not asking forgiveness. నిజానికి నువ్వు క్షమాపణ కాదు అడిగేది. You are just insulting the other person. అతన్ని అవమానిస్తున్నావు ఇంకా. So never use the word if. ఒకవేళ అనే పదం వాడొద్దు. If is used when we are proud. మనం గర్విష్ఠులం అయితేనే ఒకవేళ అని వాడతాం. You know how you must say it? ఏ విధంగా చెప్పాలి తెలుసా? I'm sorry. దయచేసి నాకు క్షమించు.
I hurt you. నేను నిన్ను గాయపరిచాను, Please forgive me. దయచేసి నన్ను క్షమించు. Okay, how shall we do it now? మరి ఇప్పుడు ఎలా చేయాలి? How shall we set it right? మరి ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం? That is a mature way of doing it. అదెంతో పరిపక్వత కలిగి ఆ విధంగా చేస్తూ ఉంటాం. You know what it means to behave like God? దేవుని వల్ల ప్రవర్తించడం అంటే ఏంటో తెలుసా? Do you know there's a verse in the Bible about a man who behaves like God? దేవుని వల్లే ప్రవర్తించే మనిషి గురించి ఉంటుంది తెలుసా బైబిల్లో? 2 Thessalonians 2. 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక. It's talking about the Antichrist. క్రీస్తు విరోధి. The Antichrist, 2 Thessalonians 2 verse 4. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:4. He opposes and exalts himself above every god or object of worship, so that he takes his seat in the temple of God, displaying himself as God. ఏది దేవుడు అనబడిన, ఏది పూజింపబడిన దాని అంతటిని ఎదిరించు, దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొంచు, తాను దేవుడిని తను కనపరచుకొంచు, దేవుని ఆలయంలో కూర్చుండును. This is Antichrist. క్రీస్తు విరోధి అంటే He displays himself as God. తను తాను దేవుడిగా కనపరచుకుంటాడు. You now turn to 1 John 2. 1 యోహాను 2లో verse 18. 2:18. Children, it is the last hour. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. And you heard that Antichrist is coming. మీరు విన్నారు కదా క్రీస్తు విరోధి వచ్చునని. That is the one who sits in the temple as God. ఎవరైతే దేవుని వలె కూర్చుంటాడో. But even now there are many small antichrists. అయినా ఇప్పటికీ కూడా చిన్న చిన్న క్రీస్తు విరోధులు వచ్చే ఉన్నారు. They were with us. వాళ్ళు మనతోనే ఉన్నారు. Verse 19, but they went out from us. 19వ వచనం, వారు మన సంబంధులే కానీ మనల్ని విడిచిపెట్టారు. These small antichrists were sitting in our church. ఈ చిన్న చిన్న క్రీస్తు విరోధులు మన సంఘంలోనే కూర్చొని ఉన్నారు. And they left. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు. What is the spirit of the Antichrist? ఏంటి క్రీస్తు విరోధి యొక్క ఆత్మ? To behave like God. దేవుడి వలె ప్రవర్తించడం. Now there are many ways to behave like God. దేవుడి వలె ప్రవర్తించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. When a pastor tells you, ఒక పాస్టర్ మీకు ఈ విధంగా చెప్తే, you cannot find the will of God without asking me. I will tell you what the will of God is. నాకు చెప్పకుండా దేవుని చిత్తం మీ అంతటి మీరే కనుక్కోవడానికి వీల్లేదు, నేనే కనుక్కోవాలి మీకోసం. That is the spirit of Antichrist. అది క్రీస్తు విరోధి యొక్క Because ఆత్మ. he is behaving like God. అంటే దేవుడి వలె ఆయన ప్రవర్తిస్తున్నాడు. You have to consult me. నువ్వు నన్ను సంప్రదించాలి. Why do I have to consult him? Is he God or something? నిన్నెందుకు నేను సంప్రదించాలి? ఆయన దేవుడా? No, you can find God's will yourself. You don't have to come to me or to somebody else. నీకోసం దేవుని చిత్తాన్ని నువ్వే కనుక్కోవచ్చు. నువ్వు నా దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. That is one way people behave like God. ఒక విధంగా దేవుని వలె ప్రవర్తిస్తుంటారు. Or when a pastor says, give me your money. లేక పాస్టర్ ఈ విధంగా చెప్పినప్పుడు మీ డబ్బులంతా నాకు ఇవ్వండి. There's only one person in the universe who can say, give me your money. That is God. మీ డబ్బులు నాకు ఇవ్వమని చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో, ఆయనే దేవుడు. But the pastor says, give me. కానీ పాస్టర్ చెప్తుంటాడు ఇవ్వండి ఇవ్వండి. He is behaving like God. దేవుడి వలె ప్రవర్తిస్తున్నాడు. Or when somebody tries to control your life. లేక నీ జీవితాన్ని ఎవరైనా నియంత్రించాలని చూస్తుంటారు కొంతమంది. Listen to me. నా మాట వినాలి నువ్వు. If you don't obey me, you'll be cursed. నేను చెప్పింది నువ్వు వినకపోయినట్లయితే నువ్వు శపించబడతావు. Who's this talking? God? ఎవరైనా దేవుడా? ఆయన ఏమన్నా? People talk like that. కొంతమంది ఆ విధంగా మాట్లాడతారు. Don't listen to such people. అటువంటి వాళ్ళ మాటలు వినొద్దు మీరు. It's the spirit of the Antichrist. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. He may call himself pastor or anything. ఆయన పాస్టర్ అని పిలిపించుకోవచ్చు, ఏదైనా పిలిపించుకోవచ్చు. Don't be afraid of them. అలాంటి మాటలకి వాళ్ళకి భయపడొద్దు మీరు. You've got the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మీరు You కలిగి listen ఉన్నారు. to God. దేవుని మాటలు మీరు You వినండి. can consult with older people, but don't have to be a slave to anybody. పెద్దవాళ్ళని మీరు సంప్రదించవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన దానికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. Sometimes people come to consult me about something. కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి నన్ను సంప్రదించడానికి ప్రజలు వస్తారు. I can spend 1 hour giving them advice. ఒక్క గంట పాటు నేను ఏదో సలహా ఇవ్వచ్చు వాళ్ళకు. And when they are going away, you know what I tell them? వాళ్ళకి వెళ్ళేటప్పుడు నేనేం చెప్తాను తెలుసా? Now one more thing. ఇంకో విషయం. Don't do what I say. నేనేదో చెప్పానని చేయొద్దు మీరు. You go home. మీరు ఇంటికి వెళ్ళి pray to God. దేవునికి ప్రార్థన చేయండి. And say, Lord, is this right advice I got, or you wanted me to do something else? ఓ ప్రభువా, సహోదరుడు చెప్పింది సరైనదేనా లేకపోతే వేరేదేమైనా చేయాలనుకుంటున్నారా మీరు? I want you to be connected with God. మీరు దేవునితో సంబంధం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. And if God tells you to do it, do it. ఒకవేళ దేవుడు కూడా అదే చేయమని చెప్తే చేయండి. And there are some brothers who don't do what I say. I say, I'm quite happy. I'm glad you're listening to God. కొంతమంది సహోదరులు నేను చెప్పింది చేయరు, వాళ్ళు దేవుని మాట విన్నారని నేను సంతోషిస్తాను. See, I'm afraid of those who respect me so much. నన్ను ఎంతో గౌరవించే వాళ్ళంటే భయం నాకు. I'm more afraid to give advice to people who respect me. నన్ను బాగా గౌరవించే వాళ్ళకి నేను సలహా ఇవ్వాలంటే నాకు భయం. Because I'm afraid they'll do what I say. ఎందుకంటే నేను చెప్పింది వాళ్ళు చేస్తారేమో అనే భయం.
That's why I never make any marriage proposal to anyone. అందుకే నేను ఎవరికి ఇలా వివాహ సంబంధాలు తీసుకొని రాను. Because they will, next week itself they say, God has told me, I do it. ఎందుకంటే వచ్చే వారం వాళ్ళు చెప్తారు దేవుడు నాతో మాట్లాడి ఇంక పెళ్ళి అని. So I never tell. నేను చెప్పను ఆ విధంగా ఎప్పుడు. I'm afraid to tell. కాబట్టి నేను భయపడతాను. So even if I think two people are good for each other, ఒకవేళ ఒక వీళ్ళు చేసుకోవచ్చని నేను అనుకున్నా, I'll tell another brother, please go and tell them. నేను వెళ్ళి ఇంకో సహోదరుడికి చెప్తాను వాళ్ళ గురించి మాట్లాడండి అని. Because then they will be honest to say whether they feel free or not. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళు చెప్తారు ఆ సహోదరుడితో. Don't be afraid of a man who tries to control you. ఏదో నీ జీవితాన్ని నియంత్రించుకోవాలనుకునే ఒక వ్యక్తిని చూసి భయపడొద్దు మీరు. These are the ways people behave like God. And one more way. ఈ విధంగా కొంతమంది దేవుళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. When a person never apologizes, he is behaving like God. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి అసలు ఎప్పుడు క్షమాపణ అడగలేదంటే ఆయన దేవుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. I have apologized to people who are younger than my youngest son. నా చిన్న కుమారుడి కంటే తక్కువ వయసున్న యవనస్తులకి నేను క్షమాపణ I అడిగాను. have apologized to all my 4 sons. నా 4 పిల్లలను కూడా నేను క్షమించమని I అడిగాను. have apologized to my wife numerous times. నా భార్యని ఎన్నోసార్లు అడిగాను నేను నన్ను And క్షమించమని. many people. ఎంతో మందిని అడిగాను. Why? ఎందుకు? Because I am not God. ఎందుకంటే నేను దేవుడిని కాదు. I don't do everything perfectly. నేను అన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా I చేయను. make mistakes. నేను కూడా తప్పులు చేస్తాను. And when I am aware of that mistake, ఒకవేళ తప్పు అని తెలిసిన వెంటనే I say, I'm sorry, brother, that was my mistake. సహోదరుడు నన్ను క్షమించు, అది నా తప్పు. I didn't intend any evil to you, but it was a mistake. అంటే నీకేదో నేను కావాలని దురుద్దేశంతో చేయలేదు కానీ ఏదో Or తప్పు జరిగిపోయింది. sometimes I have to say, I got a wrong report and I corrected you. కొన్నిసార్లు నాకు తప్పుడు సమాచారం వచ్చింది, అందుకని నేను గద్దించాను. I should have investigated it more fully before correcting you. నిన్ను గద్దించడానికంటే ముందుగా నేను ఇంకా అడగాల్సింది వేరే వాళ్ళను. I'm really sorry. దయచేసి నన్ను క్షమించు. Because I want to live like that till the end of my life. ఎందుకంటే నా జీవితం చివరి వరకు కూడా ఆ విధంగా జీవించాలి. Because I will never be God. ఎందుకంటే నేను దేవుడిలాగా ఎప్పుడు ఉండలేను. But when we get to heaven, we'll be perfect, so we won't make mistakes. మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం అందరం పరిపూర్ణ అవుతాం కదా, తప్పులు చేయం ఇంకా. As long as we live on this earth, మనం ఈ భూమి మీద జీవించిన దినాలన్నీ కూడా we will all make mistakes. మనందరం కూడా తప్పులు చేస్తూనే So I want to ఉంటాం. give you a good bit of advice. కాబట్టి మీకు మంచి సలహా ఇస్తున్నాను నేను. Don't act like God. That is the spirit of the Antichrist. దేవునిలాగా ప్రవర్తించొద్దు, అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. Be quick to ask forgiveness. వెంటనే క్షమించమని అడగాలి. Even from people younger than you. నీకంటే చిన్నవాళ్ళైనా కూడా. And never use the word if. ఒకవేళ అనే పదం మాత్రం వాడొద్దు. Say, I made a mistake. నేను తప్పు చేశాను అని చెప్పండి.